హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే మేము ఒకటి కొత్తగా ప్లాన్ చూపిస్తాను. ఇవే వాటర్. సో ఇవైతే నేను ఎలా ట్రై చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ దీనికి ఉన్న క్యాప్ ఇలా ఉంటుంది కదా, బాటిల్ క్యాప్. దీన్ని ఇలా ఓపెన్ చేసేసి కొన్ని అలాగే ఉన్నాయి, ఏం చేయమంటారు. సో ఇప్పుడు వేస్తాను నేను ఎగ్జాక్ట్లీ. అండ్ నేనైతే ఫ్లవర్ మీద కూడా వేసాను, బట్ అవి అప్పుడే కారిపోయినాయి. సో మనమేం చేయలేము కాబట్టి నెక్స్ట్ ప్లాంట్ అగైన్ విల్ సీ. అండ్ ఇవైతే మేము లాస్ట్ టైం స్ప్రౌట్ నుంచి వచ్చిన ప్లాంట్స్, ఇవి ఇలా గ్రోత్ అయ్యాయి. అండ్ దీంట్లో కూడా వేసేసాను నేను. మంచిగా పెరిగాయి కదా ఇవి, నాకు చాలా నచ్చినాయి. ఇక్కడ చూసాం కదా, ఇంకా సైడ్ ఇక్కడ స్ప్రౌట్ వస్తున్నాయి, చూస్తుండే కదా. స్ప్రౌటింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అండ్ మనకు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆరెంజ్ సీడ్స్ అయితే రావట్లేదు. సో నేనైతే ఫుల్ సాడ్గా ఫీల్ అయిపోయాను. చూసారు కదా, ఆరెంజ్ సీడ్ అస్సలు రాలేదు. సో బ్యాడ్ ఫర్ దట్. అక్కడ ఉంది, అది ఇరుక్కుపోయిన మధ్యలో. అండ్ నెక్స్ట్ ప్లాన్ గురించి చెప్తాను అప్పుడు. అండ్ ఇక్కడ కూడా స్ప్రౌట్స్ వచ్చాయి, మా మామయ్య వేసాడు గింజలు. సో చూసారు కదా, ఎన్నోటి వచ్చేసాయి. మీరు లైవ్లో చూడాలి దీన్ని, ఎంత స్ప్రౌట్ వచ్చింది చూసారు కదా. నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా. ఇది వచ్చేసి నాకు కొత్త చామంతి పువ్వు. ఏంటంటే మా అత్త ఇక్కడి నుంచి పట్టుకొచ్చింది పువ్వుని. సో నేను అట్లయితే చెట్లో పెట్టేశాను. అండ్ సపోటా ప్లాంట్ ఇక్కడ ఎక్కడో పెట్టింది, అది సీడ్ కొంచెం లావ్ అంటే సీడ్ ఇక్కడ పెట్టింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం లాస్ట్ టైం తెచ్చిపెట్టిన ఈ ప్లాంట్ అయితే ఇక్కడ వరకు గ్రోత్ అయిపోయింది. ఇక్కడ వరకు ఈ సైజ్ వరకు గ్రోత్ అయిపోయింది. నేనైతే ఫుల్ షాక్ అయినాను. మస్తు అంటే ఇంకా చెప్పరాదు, అంత షాక్ అయిపోయినాను. ఇక్కడైతే మనకి ఫ్లవర్స్ వదిలాం కదా. ఈ ఫ్లవర్స్ అంటే ఎలా చేయాలంటే, ఆ బ్లూ కలర్ వాటర్ చూపించాను కదా. సో మనం ఫస్ట్ అయితే ఎండిపోయిన ఈ ఫ్లవర్స్ ఖచ్చితంగా ఎవరి చెట్లలో ఉంటాయి. ఇవి వైట్ కాకుండా బ్లూవే తీసుకోవాలి. దీన్ని మనం ఎండిపోయిన వాటిని వాటర్లోకి వేసి సోక్ చేసి పెట్టేసేయాలి ఒక నైట్ మొత్తం, ఒక బాటిల్లో వేసి. ఇలా క్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి మీరు. సో అలా ట్రై చేయండి, మస్తు ప్లాంట్స్కి మంచి ప్రోటీన్ కూడా. ఇట్లా హోల్స్ పెట్టేసాను నేను క్యాప్కి అయితే, మళ్ళీ వాటర్ లీక్ అవ్వకుండా ఇలా క్యాప్ పెట్టేసుకున్నాను దీనికి. అండ్ దీన్ని ఎక్కడ పెడతానో మంచి ప్లేస్ చూపిస్తాను రండి. నేను మీకు ప్రతిసారి చెప్తా ఉంటాను కదా, మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది, ఇక్కడ పెడతాను నేను దీన్ని. డైలీ ఇక్కడే పెడతా ఉంటాను, చూసాను కదా, ఇక్కడే పెడతా ఉంటాను. జస్ట్ పెట్టి